నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రకు జపాన్ దేశం పెట్టుబడిదారులను పంపితే ఏపీ అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 5వ రోజుకు చేరుకున్న జూనియర్ వైద్యుల ఆందోళన. స్వరాజ్య మైదానంలో జరిగే శ్రీ యాగంని సందర్శించిన హనుమాన్ పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి. నిరంతరం ప్రజలకు లేబర్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుంది. కమిషనర్ రామాంజనేయులు వెల్లడి. ఇక వివరాలు చూస్తే, భారతీయ విపణులకు జపాన్ పెట్టుబడులు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జపాన్, ఆంధ్రప్రదేశ్ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నట్లు తెలిపారు. తుఫాన్కు దెబ్బతిన్న విశాఖ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా 3వ రోజు నకతలోని ఘన వ్యర్థాల నిర్వహణ, పుకాకం నగరంలోని వరద నీటి జలాశయం, కిట్టాక్యూగా నగరంలో విద్యుత్ స్మార్ట్ గ్రిడ్లను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జపాన్, ఆంధ్రప్రదేశ్ రెండిటి భౌగోళిక ఆకృతి, వేల కిలోమీటర్ల సముద్ర తీరం, పారిశ్రామిక సామర్థ్యం, ఐటీ పరిజ్ఞానం, కష్టించే తత్వంలో చాలా పోలికలు ఉన్నట్లు చెప్పారు. అందుకే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వ్యవసాయ విధానాల్లో జపాన్ సాయం కోరుతున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిర్బంధంగా 1 ఏడాది పాటు గ్రామీణ ప్రాంతంలో సర్వీస్ చేసేలా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజుల నుండి జూనియర్ డాక్టర్లు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్స్ చేపట్టిన సమ్మె నేటికి 5వ రోజుకు చేరుకుంది. గత 5 రోజుల నుండి జూనియర్ వైద్యులు వివిధ రూపాల్లో వారి సమస్యలపై ఆందోళన చేపట్టారు. సిద్ధార్థ వైద్య కళాశాల వద్ద నుండి ఏలూరు రోడ్డు వరకు ర్యాలీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేసుకోవాలని కోరారు. అందులో ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ మాకు చేయాలి. ఓకే, మా డిగ్రీలు పూర్తి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్ గవర్నమెంట్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఏ రూరల్ సర్వీస్. అది ఒకసారి చెప్తున్నానండి. ఆ 1 ఇయర్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మ్యాండేటరీగా ఉంది. అది మేము చేస్తాం, కానీ మాకేంటంటే పర్మనెంట్గా చేయండి. పర్మనెంట్గా పోస్టులు తీసి గివ్ సమ్ ఇన్సెంటివ్స్ టు అస్. ఓకే, వీ విల్ డూ ఇట్. మేము చేయమని చెప్పట్లేదండి, మేము చేస్తాం. అదంతా గవర్నమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మేము స్ట్రైక్ ఏమొచ్చి చాలా విధాలుగా ప్రజలకి వ్యక్తం చేస్తున్నామండి. నేను స్వచ్ఛ భారత్ ద్వారా చేసాం. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు కూడా మొత్తం ఒక ర్యాలీలా చేసి దారిలో ఉన్న ప్రజలకి ఏమొచ్చి మా ప్యాంప్లెట్స్ అన్నీ ఇచ్చి అందులో ఉన్న మ్యాటర్ని ప్రజలకు అంతా చెప్తామండి. చెప్పి వాళ్ళకి మా బాధలన్నీ వ్యక్తం చేస్తాము. దీని ద్వారా మేము మొత్తం ప్రజలందరికీ మా బాధను చెప్దాం అనుకుంటున్నామండి. మేమేం చేసినా సరే ప్రజల కోసమే. ఓకే, అది అందరూ గమనించాల్సిన విషయం. ఓకే, మేమేం మా సరదా కోసం చేయట్లేదు. స్ట్రైకులు మాకు సరదా కాదు, ఏమి కాదండి. ఓకే, మేము ప్రజలకి మంచి ఆరోగ్య ట్రీట్మెంట్ అది ఇద్దామని దానికోసమే స్ట్రైకులు చేస్తున్నాం. మేము ఈ వ్యవస్థ ఏవైతే ఉందో దాన్ని బాగు చేద్దామనికే స్ట్రైకులు చేస్తున్నామండి. ఓకే, ఇది మెయిన్ ప్రజా ఆరోగ్యం కోసమే. మా రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ ఉన్నా సరే వేరే దగ్గర చాలా ఇంతకుముందు బిలాస్పూర్లోనే జరిగింది సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. రిజిస్ట్రేషన్ ఉన్నా సరే డాక్టర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వన్. ఓకే, మాకు రిజిస్ట్రేషన్ లేదు, అయినా సరే మమ్మల్ని ట్రీట్మెంట్ చేయమంటున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఒప్పుకుంటారా? అలాంటిది మాకు రిజిస్ట్రేషన్ చేయండి, చేస్తామని చెప్తున్నాం కదా. రిజిస్ట్రేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. రిజిస్ట్రేషన్ చేయాలి. సమాజంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, దేశ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చిన్నజీయర్ స్వామి శ్రీ యాగం నిర్వహిస్తున్నారని హనుమాన్ పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ శ్రీ యాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో గత 4 రోజుల నుండి ఎంతో వైభవంగా శ్రీయాగం నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 27 నక్షత్రాలకు శాంతి హోమం నిర్వహిస్తూ 33 కుండలాలతో శ్రీయాగం నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నజీయర్ నిర్వహించే శాంతి హోమం కార్యక్రమాన్ని హనుమాన్ పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలు విపత్తుల బారిన పడకుండా ఉండేందుకు జీయర్ స్వామి నిర్వహిస్తున్న శ్రీయాగం కార్యక్రమానికి ఎంతో మహిమలు ఉన్నాయని చెప్పారు. పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు కురవాలని, తుఫాను అనేటువంటి విమర్శలు రాకుండా అరిష్టాలను తొలగించాలని మహాత్ములైనటువంటి పరమహంసులు చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ విశ్వశాంతి మహాయాగం తలపెట్టారు. ఇది
ఒక విజయవాడ మహానగరమే కాకుండా యావత్ ప్రపంచానికి లోకశాంతి జరుగుతుందని చెప్పి హనుమ దీక్ష పీఠం తలుస్తూ ఈరోజు జనమందరికీ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనం ద్వారా అందరూ సుఖశాంతులతో ఆనందమయంగా ఉండాలని చెప్పి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు లేబర్ డిపార్ట్మెంట్లోని అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ రామాంజనేయులు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత నగరంలోని వివిధ శాఖల ఆదాయం భారీగా పెరిగిందని ఆయన తెలిపారు. హోటల్ మమతాలో రాష్ట్ర లేబర్ కమిషనర్ రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించి ప్రభుత్వం జారీ చేసిన నూతన విధానాలపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని శాఖల హెచ్ఓడీలు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. గత 6 నెలల నుంచి నగరానికి తమ డిపార్ట్మెంటు పరిధిలో 177 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గతంలో ఆటో వ్యాన్ డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన బీమా పథకం విజయవంతం కావడంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం మీద తర్వాత కొంతమంది పిల్లలు పెట్టుకునేటటువంటి వారు కూడా మానవత్వం మరిచి మన పిల్లలైతే ఇంకొక ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా లేకుండా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేరే వారి పిల్లల్ని ఒక పనిముట్లుగా భావించేటటువంటి ఒక మూర్ఖంతో వాళ్ళ మనసులో ఆ రకమైనటువంటి విషబీజాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడక్కడ చైల్డ్ లేబర్ అనేటువంటిది ఉంది. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించేటటువంటి విషయంలో యూనిసెఫ్ వాళ్ళతో అనుసంధానం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు వరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లతో అనుసంధానం అయి ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా కమిషనర్ లేబర్తో అనుసంధానం చేసుకుంటున్నారు వారు. సో ఈ 13 జిల్లాల్లో కూడా మీరు అన్నట్టుగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ బాల కార్మికుల్ని పూర్తిగా నిషేధించడం అనేటువంటిది, వారికి మంచి భవిష్యత్తు వైపుకి అడుగులు వేసేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకున్నదని తెలియజేస్తున్నాను. దీనికి అన్ని వర్గాల నుంచి సహకారం లభించాలి. తల్లిదండ్రుల నుంచి లభించాలి, పిల్లల్ని పనిలో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న పెద్ద మనుషుల నుంచి కూడా రావాలి. తర్వాత చట్టం చాలా కఠినంగా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానం వైపు కూడా అధికారులకు వెళ్ళాలి అని ఈ 3 కోణాల్లో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలో ఇతర దేశాల తరహాలో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అథ్లెటిక్ అసోసియేషన్ డైరెక్టర్ వినాయక్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 13 జిల్లాల్లో క్రీడాకారులకు సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఐజీఎం స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జియో 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. లాంగ్ జంప్, షాట్ పుట్, హై జంప్, డిస్కస్ త్రో క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుండి పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్ రాష్ట్ర క్రీడాకారులు హై జంపులో ఉత్సాహంగా పాల్గొని కేరళ క్రీడాకారుడు మొదటి బహుమతిని దక్కించుకున్నాడు. గత 2 రోజుల నుంచి స్టేడియంలో అథ్లెటిక్ ఆధ్వర్యంలో పోటీలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం నగరంలో జరిగే అథ్లెటిక్ పోటీలకు ఎంతో చరిత్ర ఉందని వినాయక్ ప్రసాద్ చెప్పారు. మా రాష్ట్రం విడిపోయింది, అయినా మేము మా రాష్ట్రం యొక్క వెలుగు నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసలకు ఏర్పడి ఈరోజు ఈ మట్టి ట్రాక్లో దాదాపుగా 5 ఈవెంట్లు 100 మీటర్ రికార్డు నిర్వహించబడింది. అంటే కారణం ఎంతో శ్రమించి అథ్లెట్లకు తగ్గగా లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేషన్ వారి సహాయంతోనూ, జిల్లా కలెక్టర్ వారి సహాయంతోనూ, అథ్లెటిక్ అసోసియేషన్ వారి సొంత ఫండ్ సహాయంతో ఈరోజు ఈ ట్రాక్ని రూపొందించాము. ఈ విధంగా ఇటువంటి ట్రాకులు మన ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలలా ఉన్నట్లయితే పక్కనున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి మించిపోయే క్రీడాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ 365 రోజుల్లో 100 రోజులు కూడా వాళ్ళ ట్రాక్లో పరిగెత్తే అవకాశం వాళ్ళకి లేదు. 400 మీటర్ల ట్రాక్ ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు 162 మంది క్రీడాకారులని మేనేజర్లు, కోచ్లతో సహా మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఈ బరిలోకి దించడం జరిగింది. కానీ వాళ్ళల్లో
80% మందికి ఒక్కసారి కూడా 400 మీటర్ ట్రాక్లో ప్రాక్టీస్ చేసిన పాపాన పోలేదు, వాళ్ళకు అందుబాటులో లేవు. ఇటువంటి క్రీడా సౌకర్యాలు మన రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ దగదగలాడటంతో పాటు అత్యున్నతమైన యువతను కూడా అందించడానికి శిక్షకులకి, స్పోర్ట్స్ అథారిటీ వారికి అవకాశం ఉంటుంది. అలాగే కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ని పక్క రాష్ట్రాలు 20 సంవత్సరాల నుంచి పాటిస్తుంటే మన రాష్ట్రంలో ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దీని మీద గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినట్లయితే మన రాష్ట్రం దేదీప్యమాన్యమైన యువతతో ముందుకెళ్తుందని చెప్పి ఈ పోటీల సందర్భంగా మనవి చేసుకుంటూ అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ పాలనను నిరసిస్తూ డిసెంబర్ 5వ తేదీన పార్లమెంటు ముందు ధర్నా చేపట్టనున్నట్లు సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలపై తిరగబడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక చట్టాలను అణగదొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ డిసెంబర్ 5వ తేదీన పార్లమెంటు ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు కలిసి కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక మాఫియాకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఆరోపించారు. డ్వాక్రా మహిళలకి ఇసుక వ్యాపారం ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నీటి మూటలాగానే మిగిలిపోయాయని ఆయన విమర్శించారు. ఇసుక క్వారీలు అప్పచెప్తున్నా ఉన్నారు, కానీ ఆచరణలో మాఫియాలదే పై చేయిగా ఉన్నది. కొన్ని చోట్ల డ్వాక్రా మహిళల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి ఇసుకని అందుబాటులోకి తేవాలి. క్యూబిక్ మీటర్ 100 రూపాయలకి పెంచకుండా దాన్ని అమ్మాలి. అదే రకంగా ఈరోజు స్టీలు, సిమెంటు ఈ ధరలు తగ్గించడానికి పూనుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. దీంతోపాటు ఈరోజు నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ పథకాలను అమలు జరపడంలో తీవ్రమైన అలక్ష్యం ఉంది. 1000 కోట్ల రూపాయల సెస్సు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసి ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నా కానీ దాన్ని ఇంతవరకు కూడా ఖర్చు చేయడానికి, ఆ సంక్షేమ పథకాల అమలుకి ప్రభుత్వం పూనుకోట్ల, ప్రభుత్వానికి చేయరాట్ల. అందుకే ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఈ విధానాలకు వ్యతిరేకంగా మొన్న అడిషనల్ కమిషనర్ని కలిసిన సందర్భంలో కూడా చెప్పాం, అయ్యా 1000 కోట్లు పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు జరపకపోతే మేము ఊరుకోం. ఇప్పుడు ఇస్తున్నటువంటిది సంక్షేమ పథకాలకు ఇస్తున్నటువంటి చాలా నామినల్గా ఉంది. అందుకనే యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం 2 లక్షల నుంచి 5 లక్షలు చేయండి. సహజ మరణానికి గురైతే 40,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచండి. భవన నిర్మాణ కార్మికులకి పెన్షన్ కానీ, పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ వాటికి ఇచ్చేటటువంటిది కూడా కొత్త స్కీములు ప్రవేశపెట్టండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి, మన రాష్ట్రంలో లేదని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బాలల హక్కుల ఉల్లంఘనలను నిర్మూలించేందుకు, బాలల హక్కుల పరిరక్షణకై నిరంతరం ప్రజా అవగాహన కల్పించడమే ధ్యేయంగా మనందరం ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు బాలరాజ్ చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ అవగాహన రౌండ్ టేబుల్ సమావేశంలో బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను గుర్తించే వయసు 18 నుంచి 16 సంవత్సరాలకి తగ్గించడం వలన విద్య తగ్గడంతో పాటు చెడు అలవాట్లకు బానిసలయ్యే వారి సంఖ్య ఎక్కువ అవుతోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం చట్టాలు ఉన్నా అవి అమలు కావట్లేదని ఆయన అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రక్షణ కమిటీలతో కలిసి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకై సీమాంధ్ర అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. విద్య, ఆరోగ్యం లేదా బాల్య వికాసం సంబంధించి ఉన్నటువంటి ఈ చట్టాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ స్ఫూర్తిని పరిరక్షించకుండా ఏదో కొద్దిపాటి నేరాలు జరుగుతున్నటువంటి నిషాతో బాల్యల తాలూకా వయసును తగ్గించడం ద్వారా మరింతమంది నేరస్తులు తయారవడానికి వాతావరణం తయారవుతుందో తప్ప అది బాలల వికాసం దోహదపడదు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరఫున ఇటువంటి రౌండ్ టేబుల్ అన్నటువంటిది విజయవాడలో ఏర్పాటు చేసి చర్చ చేస్తున్నాం. ఇటువంటి చర్చ అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఈరోజు విజయవాడలో ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చేసి అటు
విద్యా నాయకులతోని, అలాగే ఉపాధ్యాయ సంఘాలతోని, విద్యార్థులతోని, మహిళలతోని, స్వచ్ఛంద సంస్థలతో కూడా ఇటువంటి కార్యక్రమం చేసి ఈ చర్చ ద్వారా వచ్చినటువంటి రికమెండేషన్స్ని, ఈ ప్రజాభిప్రాయ సేకరణ వచ్చినటువంటి అంశాలని మరి పార్లమెంట్కి నివేదించడానికి రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు కూడా ఉన్నాయి. బాల న్యాయ చట్టం మరింత సంపూర్ణంగా అమలు కావాలన్నట్లయితే అందులో ముఖ్యంగా వయసును తగ్గించవద్దు అన్నటువంటి పరిస్థితి ఒకటి, ఉన్నటువంటి బాల న్యాయ చట్టాన్ని సంపూర్ణంగా నిధులు విధులు సక్రమంగా ఇచ్చి అమలు చేసినట్లయితే మరిన్ని బాలల స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం తయారవుతుంది. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా హక్కు చట్టం అమలు చేస్తుంది, పాక్సో చట్టం అమలు చేస్తుంది. వీటన్నిటిని కూడా ప్రజలకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఉపయోగించుకునే విధంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాలలో ఈ చైతన్య కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తుంది. దీని అందరి ద్వారా మీడియా కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించి ప్రజల్లో పెద్ద ఎత్తున బాలల హక్కుల పరిరక్షణ కోసం చైతన్యపరచాల్సిందిగా కోరుతున్నాం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాచ్ డెస్టినేషన్ కేడబ్ల్యూసీ తమ వాచ్ స్టోర్ను పీవీపీ మాల్లో ప్రారంభించింది. అన్ని వయసుల వారిని ఆకర్షించే రీతిలో లగ్జరీ, ప్రీమియం, ఫ్యాషన్ వాచ్లను మంచి నాణ్యతతో ప్రజలకు అందిస్తున్నామని కేడబ్ల్యూసీ ఎండీ వేణుగోపాల్ తోట్ల చెప్పారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో కమల్ వాచ్ కంపెనీ స్టోర్ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ తోట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ వాచ్ల వ్యాపారంలో 45 సంవత్సరాల నుంచి వినియోగదారులకి విశిష్ట సేవలు అందిస్తూ అగ్రస్థానంలో ఉన్నామని, నాణ్యతతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అతి తక్కువ ధర నుంచి అగ్రశ్రేణి లగ్జరీ వాచ్ల వరకు అన్ని తమ షోరూంలో లభిస్తాయని ఆయన చెప్పారు. యువతను ఆకర్షించే విధంగా అధునాతన మోడల్స్ తమ వద్ద దొరుకుతాయని ఆయన చెప్పారు. వీఆర్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. తెలుగులో చెప్పాలా సరే? మాది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈరోజు విజయవాడలో కొత్త షోరూమ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం పీవీపీ స్క్వేర్లో. ఇక్కడ మాది వాచెస్ 25 బ్రాండ్స్ వరకు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ చాలా మట్టు ఉన్నాయి. ఫ్రమ్ 350 రూపీస్ టు 3 lakhs రూపీస్ వాచ్ డిస్ప్లేలు ఉన్నాయి మన దగ్గర. ఇట్స్ ఫ్యాషన్ ఫర్ ఆల్, ఎవ్రీబడి కోసం వాచ్ ఉన్నాయి మనకు. చిల్డ్రన్కి, యూత్కి, మళ్ళీ మెన్కి, ఉమెన్కి, పార్టీ వేర్, క్యాజువల్, ఫార్మల్, లగ్జరీ, ఆల్ బ్రాండ్ వాచెస్ ఉన్నాయి. మాది 45 years హైదరాబాద్లో అయింది సర్వీస్. ఇప్పుడు విజయవాడలో ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం ఈరోజు. గత సంవత్సరం కాలం నుండి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు పూర్తి స్థాయిలో ఈవో లేకపోవడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సిహెచ్ నరసింగరావును నియమించింది. ఈ రోజు ఉదయం అమ్మవారి సన్నిధిలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవో త్రినాథరావు నుండి నరసింగరావు పూర్తి ఈవో బాధ్యతలను స్వీకరించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన ఈవో చెప్పారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కొత్త ఈవోగా సిహెచ్ నరసింగరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా ఉన్న త్రినాథరావు దుర్గగుడి ఇన్ఛార్జ్ ఈవోగా సుమారు 9 నెలల నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి ఈవోగా నరసింగరావును నియమించింది. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నరసింగరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తాను బీఈడీ అసిస్టెంట్గా. తర్వాత సబ్ రిజిస్ట్రార్ అయ్యాను. తర్వాత ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ తర్వాత ప్రకాశం జిల్లా చేశాను. ఎక్కువ కాలం చీరాల చేశాను, చీరాల తహసీల్దార్గా. తర్వాత 2002లో వచ్చింది ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్గా. 2002 నుంచి 10 వరకు ఆర్డీఓగా అన్నీ చేస్తున్నాం, ఉడాలు చేస్తున్నాం. తర్వాత ఐ వాజ్ గివెన్ ప్రమోషన్ యాజ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ 30th September 2010. 4 ఏళ్ళు దాటిపోయింది. ఇంకొక 5 ఏళ్ళు సర్వీస్ చేస్తాం దేవుడు మేలు చేస్తే. ఈ దుర్గమ్మ గుడిలో నేను అనుకుంటున్నాను, నా మనసులో నీతి నిజాయితీలకు ఫస్ట్ పెద్దపీట వేయాలని, రెండవ పెద్దపీట అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలి, అమ్మవారి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి అనేది రెండవ పెద్దపీట. మొదటి పెద్దపీట ఎందుకన్నామంటే నీతి నిజాయితీలకు. ఆ నీతి నిజాయితీలు ఇక్కడ జరిగితేనే అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారి కోరికతో అది ముందు అన్నాం మనం. అవి జరిగితే ఆటోమేటిక్గా అమ్మవారికి మంచి పేరు వస్తుంది. కాబట్టి నీతి నిజాయితీలకు పెద్దపీట, అంతకంటే పెద్దపీట రెండవ పీట అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రాకు జపాన్ దేశం పెట్టుబడిదారులను పంపితే ఏపీ అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 5వ రోజుకు చేరుకున్న జూనియర్ వైద్యుల ఆందోళన. స్వరాజ్య మైదానంలో జరిగే శ్రీ యాగంని సందర్శించిన హనుమాన్ పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి. నిరంతరం ప్రజలకు లేబర్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుంది. కమిషనర్ రామాంజనేయులు వెల్లడి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.